వెల్కమ్ టు 9+ న్యూస్. ఒకప్పుడు వన్డేలో 250 స్కోర్ కొడితే చాలు మ్యాచ్ గెలిచేసినట్టే. రిమోట్ పక్కన పెట్టేసి సోఫాలో రెస్ట్ తీసుకునేవాళ్ళం. కానీ రోజులు మారాయి. ఇప్పుడు టీ20లో ఏకంగా 287 రన్స్ కొట్టినా మ్యాచ్ గెలుస్తామో లేదో అని చివరి బంత్ వరకు టెన్షన్ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదేం పిచ్చిరా బాబు అనిపిస్తోంది కదా. 4లు 6ల మోతతో బౌలర్ల బాధ, వాళ్ళ కన్నీళ్లు ఎవ్వరికీ పట్టడం లేదా? అసలు క్రికెట్ ఎటుపోతోంది? బ్యాట్కి బంతికి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ పూర్తిగా పోయిందా? ఈ పరుగుల సునామీ వెనుకున్న అసలు కదేంటో ఈవేళ తేల్చేద్దాం. ఈ మధ్య ఐపీఎల్లో జరిగిన కొన్ని మ్యాచ్లు చూస్తే మన మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 287 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఇది చూసి ఇక ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ ఒక ఫార్మాలిటీ మాత్రమే అనుకున్నారు అంతా. కానీ అసలు సిసలైన షాక్ ఇంకో మ్యాచ్లో తగిలింది. కోల్కతా నైట్ రైడర్స్ 261 పరుగుల భారీ స్కోర్ చేస్తే పంజాబ్ కింగ్స్ దాన్ని ఊదేసి గెలిచింది. ఈ మ్యాచ్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగి 261 పరుగులు చేశారు. ఇంకేముంది, పంజాబ్ పని అయిపోయింది, మరో భారీ ఓటమి తప్పదు అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ చేజింక దిగిన పంజాబ్ కింగ్స్ ఆడుతుంటే అది మ్యాచ్లా లేదు, హైలైట్స్ ప్యాకేజీలా అనిపించింది. జానీ బెయిర్స్టో ఆ రోజు అతను మామూలుగా ఆడలేదు, పూనకం వచ్చినట్టు ఆడాడు. ప్రతి బాల్ కూడా బౌండరీకి పంపడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. అతనికి తోడు శశాంక్ సింగ్ కూడా రెచ్చిపోవడంతో 262 పరుగుల టార్గెట్ చిన్నబోయింది. ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఆ టార్గెట్ ఛేదించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ మ్యాచ్ చూశాక అందరిలోనూ ఒక్కటే ప్రశ్న, అసలు టీ20 క్రికెట్లో సేఫ్ స్కోర్ అంటూ ఒకటి ఉందా? బౌలర్లు వేసేది బంతులా, లేక బ్యాటర్లకు సిక్సర్లు కొట్టడానికి ఇస్తున్న స్వీట్లా? ఈ పరుగుల వరద చూస్తుంటే క్రికెట్ రూపురేఖలే మారిపోయినట్టు అనిపిస్తోంది. ఒక్కసారి మనం 90స్లోకి వెళ్దాం. వన్డే క్రికెట్కు ఆ దశాబ్దం స్వర్ణయుగం. 50 ఓవర్ల మ్యాచ్లో 250 కొడితే గెలవడం దాదాపు అసాధ్యం. సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి దిగ్గజాలు కూడా ఎంతో జాగ్రత్తగా ప్లాన్తో ఇన్నింగ్స్ కట్టేవారు. అప్పట్లో ఒక్క డాట్ బాల్ పడితే బౌలర్ ఎంత సంబరపడేవాడో, స్టేడియం ఎలా హోరెత్తిపోయేదో మనకి గుర్తుంది. జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ లాంటి బౌలర్లు బంతితో మ్యాజిక్ చేస్తుంటే బ్యాటర్లు డిఫెన్స్ ఆడటానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. టీ20ల పుణ్యమా అని క్రికెట్ స్వరూపమే మారిపోయింది. మొదటి బంతి నుంచే బాదుడే బాదుడు అనే ఒక్క మంత్రం బ్యాటర్ల మైండ్ సెట్లో టోటల్గా చేంజ్ అయిపోయేది. డిఫెన్స్ అనే మాట వాళ్ళ డిక్షనరీలోనే లేనట్టుగా ఉంది. ప్రతి బాల్ను బౌండరీకి పంపాలన్న కసి క్రికెటర్లో కనిపిస్తోంది. అభిషేక్ శర్మ లాంటి కుర్రాళ్లు కూడా ఎలాంటి భయం లేకుండా నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై దాడి చేస్తున్నారు. ఒకప్పుడు బౌలర్ల కళ్లల్లో కనిపించే డామినేషన్ ఇప్పుడు బ్యాటర్ల బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా ఈ ప్రవాహంలో పరుగులు సమర్పించుకుంటున్నాడు. అంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు బ్యాటర్లు ఎందుకు ఇంతలా చెలరేగిపోతున్నారు? బౌలర్లు ఎందుకు తేలిపోతున్నారు? కారణాలైతే చాలానే ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసేద్దాం. రీజన్ నెంబర్ 1, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. 11 కాదు 12 మందితో ఆడుతున్నారు. ఈ భారీ స్కోర్లకు ప్రధాన కారణాల్లో ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్. 2023లో వచ్చిన ఈ రూల్ ఆటను పూర్తిగా మార్చేసింది. దీని ప్రకారం జట్లో ఒక అడిషనల్ బ్యాటర్ లేదా బౌలర్ను మ్యాచ్ మధ్యలో వాడుకోవచ్చు. దీంతో బ్యాటింగ్ లైనప్ చాలా డీప్గా ఉంటుంది. బ్యాటర్లు వికెట్ పోతుందన్న భయం లేకుండా ఫ్రీగా ఆడిస్తున్నారు. 11 మంది ఆడాల్సిన గేమ్ను 12 మంది ఆడుతున్నట్లుగా మార్చేస్తుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ రూల్ మీద అసంతృప్తిగా ఉన్నాడు. క్రికెట్ 11 మందితో ఆడే ఆట. మరి ఈ రూల్ వల్ల శివం దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్ల ఎదుగుదల ఆగిపోతుందని అన్నాడు. రీజన్ 2, బ్యాటింగ్ హైవేలు, ఫ్లాట్ పిచ్లు, చిన్న బౌండరీలు. ఇక రెండో ముఖ్య కారణం పిచ్లు, గ్రౌండ్ సైజులు. ఈ రోజుల్లో ఐపీఎల్లో చూస్తున్న చాలా పిచ్లు బ్యాటింగ్కు స్వర్గధామాల్లా ఉన్నాయి. అవి పిచ్లు కావు, బ్యాటర్ల కోసం వేసిన ఎక్స్ప్రెస్ హైవేలు. బంతికి స్వింగ్ లేదు, సీమ్ లేదు, స్పిన్ కూడా పెద్దగా తిరగదు. బాల్ డైరెక్ట్గా బ్యాట్ పైకి వస్తూ ఉండటంతో బ్యాటర్లు ఈజీగా బాధిస్తున్నారు. దీనికి తోడు బౌండరీ లైన్ కూడా దాదాపు దగ్గరకు జరిపారు. ఒకప్పుడు 75 నుండి 80 మీటర్లు ఉండే బౌండరీలు ఇప్పుడు చాలా గ్రౌండ్స్లో 65 నుండి 70 మీటర్లకు పడిపోయాయి. దీంతో టైమింగ్ సరిగ్గా కుదరదని షాట్లు కూడా సిక్సర్లుగా వెళ్తున్నాయి.
చిన్నస్వామి, వాంకడే లాంటి స్టేడియాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. హాట్ వెదర్ వల్ల పిచ్చుల్లో తేమ త్వరగా ఆవిరైపోయి అవి మరింత ఫ్లాట్గా మారుతున్నాయని క్యూరేటర్లు చెబుతున్నారు. ఇక రీజన్ నెంబర్ 3, మూడోది బ్యాట్ల తయారీలో వచ్చిన టెక్నాలజీ. పాతకాలం బ్యాట్లు బరువుగా, స్వీట్ స్పాట్ చిన్నవిగా ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. లేటెస్ట్ టెక్నాలజీతో తేలికైన కానీ చాలా పవర్ఫుల్ బ్యాట్లను తయారు చేస్తున్నారు. ఈ బ్యాట్లకు స్వీట్ స్పాట్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే బంతి బ్యాట్కు ఎక్కడ తగిలినా సరే రాకెట్లా దూసుకెళ్తుంది. ఈ తేలికైన బ్యాట్ల వల్ల బ్యాట్ స్వింగ్ స్పీడ్ పెరిగి షాట్లకు అదనపు పవర్ వస్తుంది. బౌలర్ 145 కిలోమీటర్ల స్పీడ్తో బాల్ వేస్తే బ్యాట్ స్పీడ్ దానికి తోడై బంతి ఈజీగా బౌండరీ దాటిస్తుంది. ఇక రీజన్ నెంబర్ 4, చివరిగా అత్యంత ముఖ్యమైన కారణం బ్యాటర్ల ఆలోచన విధానం. ఇతర ఆటగాళ్లు వికెట్ కాపాడుకోవాలి, ఇన్నింగ్స్ నిలబెట్టాలి అని ఆలోచించడం లేదు. వాళ్ళది ఒక్కటే ఫిలాసఫీ, బంతి చూడు, బాదుడు మొదలుపెట్టు. వాళ్లకు ప్రెజర్ లేదు, భయం లేదు. బౌలర్ ఎవరు, రషీద్ ఖానా, బూమ్రానా అని చూడటం లేదు. ప్రతి బంతిని బౌండరీకి పంపటమే టార్గెట్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఫియర్లెస్ క్రికెట్కు ఒక బ్రాండ్ అంబాసిడర్లా మారింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచే మొదలుపెట్టి బౌలర్ల కాన్ఫిడెన్స్ను దెబ్బతీస్తున్నారు. వాళ్ళని చూసి ఇప్పుడు చాలా జట్లు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాయి. ఈ పరుగుల వరదలో బౌలర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. 4 ఓవర్లు వేసి 60 పరుగులిస్తే ఏ బౌలర్కైనా గుండె ఆగినంత పని అవుతుంది. యార్కర్ వేద్దామంటే ఫుల్ టాస్ అయి సిక్సర్ పోతోంది. స్లో బాల్ వేస్తే బ్యాటర్ ముందే కనిపెట్టి స్టాండ్లోకి కొడుతున్నాడు. బౌన్సర్ వేస్తే అప్పర్ కట్తో బౌండరీ దాటిస్తున్నాడు. పాపం బంతి ఎక్కడ వేయాలో తెలియక బౌలర్లు అయోమయంలో పడిపోతున్నారు. ఐసీసీ టోర్నీలలో బౌలర్లు కొంచెం సహకరించే పిచ్లు ఉంటాయి కాబట్టి అక్కడ పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఐపీఎల్ లాంటి లీగ్లలో ఎంటర్టైన్మెంట్ పేరుతో పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా మార్చేయటం ఆటకే ప్రమాదం. బౌలర్లు కేవలం బంతులు వేసే మిషన్లుగా మారిపోతే భవిష్యత్తులో కుర్రాళ్లు బౌలర్ అవ్వడానికి ఇష్టపడతారా? అందరూ బ్యాటర్లే అవ్వాలనుకుంటే క్రికెట్ ఎలా బతుకుతుంది? దీనికి పరిష్కారంగా కొంతమంది నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బౌండరీ లైన్లను వెనక్కి జరపటం, పిచ్ల తయారీలో బౌలర్లకి కొంచెం సహకారం అందించటం, 1 ఓవర్కి 2 బౌన్సర్లు అనుమతించటం లాంటివి కొంత మార్పు తీసుకురావచ్చు. ఆట సమతుల్యతను దెబ్బతీస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను సమీక్షించాలని గట్టిగా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా క్రికెట్ అంటే బ్యాట్కు బంతికి మధ్య జరిగే సమరం. ఆ యుద్ధంలో ఒకరిదే పైచేయి అయితే కిక్కేముంటుంది? బ్యాటర్లు 4లు 6లు కొడుతూ ఉంటే చూడటానికి బాగుంటుంది. కానీ ఒక బౌలర్ అద్భుతమైన యార్కర్తో స్టంప్స్ ఎగురగొట్టినప్పుడు, ఒక స్పిన్నర్ తన మ్యాజిక్తో బ్యాటర్ను బాల్తో కొట్టించినప్పుడు వచ్చే ఆనందం వేరు కదా. బీసీసీఐ, ఐసీసీ పెద్దలు ఈ విషయంపై దృష్టి పెట్టి ఆటలో మళ్లీ బ్యాలెన్స్ తీసుకురావాలని ఆశిద్దాం. లేదంటే బౌలర్లు కేవలం బంతులు వేయటానికి వచ్చి పరుగులు సమర్పించుకొని వెళ్లే వాళ్లలాగే మిగిలిపోతారు. ఇలాంటి మరిన్ని క్రికెట్ ముచ్చట్ల కోసం 9+ న్యూస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రమే శక్తి, శ్రమ చేసే ప్రతి కార్మికుడికి మా వందనాలు మరియు మేడే శుభాకాంక్షలు. సో మేడే సందర్భంగా లిమ్స్ న్యూరో కార్డియో హాస్పిటల్లో ఉచితంగా న్యూరో మరియు కార్డియాక్ విభాగంలో ఉచితంగా ఓపీ చూడబడును. అలాగే ల్యాబ్ లో కూడా డిస్కౌంట్ ఇవ్వబడును. దీనికి ముఖ్య కారణం ప్రతి కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో శ్రమ చేసే ప్రతి కార్మికుడికి లిమ్స్ న్యూరో హాస్పిటల్లో ఉచిత న్యూరో అండ్ కార్డియాక్ విభాగంలో ఓపీ చూడబడును. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క శ్రమ చేసే కార్మికుడు వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.